మార్కు తల్లి అయిన మరియ. మార్కు తల్లి అయిన మరియ తన ఇంటిని దేవుని ఆలయముగా మార్చినది. తన ఇంటిని దేవునికి అర్పించినటువంటి మాతృమూర్తిగా మార్కు తల్లి అయిన మరియ ఉన్నది. తన ఇంటిని అనేకుల కొరకు మందిరముగా మార్చినది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకుల్ని అక్కడికి పిలిచి వారందరితో కలిసి దేవుని ఆరాధించుట యందు ఆమె ఆనందించినది. పరిశుద్ధాత్మను పొందుటకును మరియు అద్భుతములను ఆశ్చర్యములు చూచుటకు ఆమె కారణమైనది. తన ఇంటిని మందిరముగా మార్చట చేత అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలని ఆశ్చర్యాలని ఆమె కన్నులారా చూడటానికి అలాంటి అవకాశము మార్కు తల్లికి లభించినది. మార్కు తల్లి తన ఇంటిని ప్రార్థన శక్తి కేంద్రముగా మార్చినది. అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి చేత బహుగా ప్రార్థించడం ద్వారా అది ప్రార్థన మందిరము ప్రార్థన శక్తిగా మారింది.